స్పైసీ కిచెన్. నేను మీ సరు. ఈరోజు రొయ్యి పొట్టు పొడి చేసుకుందాము. ఇది రొయ్యి పొట్టు అండి. ఇవి ఎండుమిరపకాయలు. తర్వాత చింతాకు పొడి అని చింత చెట్టు ఆకు తీసి ఎండబెట్టి అమ్ముతారండి. అది ఈ పౌడరు నేను చూపిస్తాను మళ్ళీ పౌడరు. ఇవి వేయించుకుందాము. దీనికి కావాల్సింది ఎండుమిరపకాయలు, రొయ్యి పొట్టు, చింతాకు పొడి, ఉప్పు, కొంచెం జీలకర్ర. నేను ఇవి వేయించాక మిగతాయి చూపిస్తాను. ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటే దీంట్లో ఇసుక ఉంటుంది, సన్న ఇసుక ఉంటుంది. చెరుక్కొని మళ్ళీ క్లాత్తో తుడుచుకోవాలి ఇది. సో ఇది డ్రైగానే ఫ్రై చేసుకుందాం మనం. ఫ్రై చేసుకున్నాక మిర్చి ఫ్రై చేసుకొని లాస్ట్లో చింతాకు పొడి ఎంత వేసుకోవాలో చూపిస్తాను. దీనిలో చిన్న చిన్న వేస్ట్ ఉంటుంది, గవ్వలు అలాంటివి ఉంటాయి. కొంచెం చిన్న చిన్న ఎండు చేపలు, గవ్వలు అలాంటివి ఉంటాయి. అవన్నీ చూసి తీసేసుకోవాలి. తీసేసుకొని చేసుకుంటే ఇప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి. కొంచెం ఘీ వేసుకొని ఈ పౌడర్ వేసుకొని తింటే అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది నాన్ వెజ్ లవర్స్కి అందరికీ తెలిసే ఉండొచ్చు మోస్ట్లీ. మాకు బౌల్ అయినాయండి. తీసేసుకున్నాము. ఒక బౌల్లోకి తీసుకొని తర్వాత అవి ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. ఫిష్ ఇప్పుడు మనం చింతాకు పొడి వేసుకుందాము. ఇది కూడా కొంచెం లైట్గా వేసుకోవాలి. కొంత కరెక్ట్గా ఉంటుంది. యాక్చువల్లీ చింతాకు పొడి వేసి చేపలు, పచ్చి చేపలు కూడా చేస్తారు. వేగిపోయింది, ఇది తీసేసుకుంటాము. ఈ ఎండుమిరపకాయలు పడతాయి దీనికి. సో ఇది వేయించుకుందాము. ఇది కొంచెం ఈ క్లాత్ పెట్టి ఇలా తుడిచేసుకుంటే ఏమన్నా వేసుకుంటే వచ్చేస్తుంది. పెద్దగా ఏం లేదు. ఇసుక చెరిగేసాను, వేయించాక కూడా చెరిగాను. చూపించడం వీలవ్వలేదు. బాగానే ఉంది. సో మనం ఇప్పుడు పౌడర్ చేసేసుకుందాం. ఈ వెల్లుల్లిపాయలు, ఇది వేయించుకున్న రొయ్యి పొట్టు క్లీన్ చేసుకున్నది, ఈ ఎండుమిరపకాయలు, ఇది చింతాకు పొడి, ఇవన్నీ వేసి ఒక స్పూను జీలకర్ర వేసుకున్నాము. జీలకర్ర వేసుకుంటున్నాము, పచ్చి జీలకర్ర. జీలకర్ర ఇప్పుడు అన్నీ వేసేసుకున్నాం.
వేసాను. ఇప్పుడు ఇవి కూడా వేసి గ్రైండ్ చేసుకుందాము వెల్లుల్లిపాయ. చేసేసాను. ఇదే పౌడరు, రొయ్యపొట్టు పొడి, రొయ్యపొట్టు చింతాకు పొడి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.